అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 28 ఎకరాల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అర కిలోమీటర్ దూరం ఉంటుందండి. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 67 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రానికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోను ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఈ రోడ్డు నుంచి మనకి కేవలం అర కిలోమీటర్ 500 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. 500 మీటర్లు కూడా గ్రావెల్ కమ్ మెటల్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. గ్రావెల్ కమ్ మెటల్ రోడ్డు. ఈ గ్రావెల్ రోడ్ని మనకి ఆనుకొని ఉంటుంది. మొత్తం 28 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి మనకి 25 లక్షలు చెప్తున్నారు. ఇదంతా కూడా మన సైటేనండి. మొత్తం ఇదంతా కూడా మన సైటే. రోడ్డు ఫేసింగ్ మనకి గ్రావెల్ రోడ్ ఫేసింగ్ వచ్చి సుమారుగా 200 మీటర్ల పైనే ఉంటుందండి. గ్రావెల్ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మనకి 200 మీటర్లు సుమారుగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ 28 ఎకరాల్లో ఒక 12 ఎకరాల్లో జీడి మామిడి తోటలు ఉన్నాయండి. మిగతాది ఖాళీ ల్యాండ్ ఉంది, ఖాళీ భూమి అనేది ఉంది. మిగతాది ఖాళీ భూమి అనేది ఉందండి. మొత్తం 28 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, ఎంతో కొంత తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ సైట్లో టేక్ చెట్లు అనేవి కూడా మనకి ఉన్నాయండి. ఈ సైట్లో టేక్ చెట్లు అనేవి కూడా మనకి ఉన్నాయి. కేవలం అర కిలోమీటర్ లోపే ఉంటుందండి. మనకి డిస్టెన్స్ వచ్చేసి రోడ్ నుంచి అర కిలోమీటర్ లోపే సైట్లోకి అనేది మనకి గ్రావెల్ రోడ్ అనేది ఉంటుంది. సైట్ అయితే చాలా బాగుంటుందండి. సాయిల్ కూడా కంప్లీట్గా పూర్తిగా మనకి ఎర్రనేల అనేది వస్తుంది. మీరు వీడియోలో చూడవచ్చు. సాయిల్ అనేది మనకి పూర్తిగా ఎర్రనేల అనేది వస్తుంది. ఎకరం ధర వచ్చి మనకి 25 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. అయితే ఈ సైటుకి ఆనుకొని ఒక కాలువ అనేది, రిజర్వేర్ కాలువ అనేది ఉందండి. అయితే వాటర్ అనేది వర్షాకాలంలోనే వస్తుంది. ఈ ప్రస్తుతం ఈ టైంలో అనేది వాటర్ అనేది రాలేదు. రిజర్వేర్ కాలువ అనేది చిన్న కాలువ అండి, పెద్ద కాలువ అయితే ఏమీ కాదు. బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 28 ఎకరాల్లో సుమారు 12 ఎకరాలు జీడి మామిడి తోటలు ఉన్నాయండి. మిగతా సైట్ వచ్చేసి ఖాళీ భూమి అని మనం చెప్పుకోవచ్చు. మీరు వీడియోలో అది కూడా చూస్తారు. అయితే ఈ 12 ఎకరాలకి మిగతా భూమికి మధ్య రోడ్ అనేది ఉందండి. పక్కనే మనకి ఈ 2 సైట్లు పక్కనే ఒక్కలే ఓనర్ అండి. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఉంది. ఇది ఖాళీ ల్యాండ్ అండి. మొత్తం 12 ఎకరాలు జీడి మామిడులు తీసిగా మిగతా రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఖాళీ ల్యాండ్, ఖాళీ భూమి కింద మనం చెప్పుకోవచ్చు. పూర్తి వీడియో చూసారని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ జెన్యూన్గా ఉంటాయి. ఇంకా మీకు సైట్ లొకేషను, ల్యాండ్ రికార్డ్స్ కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను.